హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో 90% అంటే 90 కాదు 70% ఎక్కువ శాతం హార్ట్ అటాక్ అనేది మగవాడికి వస్తుందండి. లేడీస్ కొద్దిగా తక్కువ వస్తుంది. మగవాడికి ఎందుకు ఎక్కువ వస్తుందంటే మగవాడికి టార్చర్ అనేది ఎక్కువైపోతుంది. అంటే ఇల్లు గడవడం, బయట సమస్యలు, ఈ సమస్యలన్నీ ఇంటికి తెచ్చిన తర్వాత ఇంట్లో ఇళ్ళాలు ఉంటారు చూసారా, ఇళ్ళాలతో ఒక పెద్ద సమస్య అండి. ఎందుకు ఆ సమస్య అంటే ఇళ్ళాల తాలూకా ఆలోచన విధానం, అంటే నేటి ప్రపంచంలో ఇళ్ళాల తాలూకా ఆలోచన విధానం ఎలాగుందంటే, నేను చెప్పిందే నా భర్త వినాలి, నేను చెప్పిందే నా పిల్లలు వినాలి, నేను చెప్పిందే నా అత్తమామ వినాలి, నేను చెప్పిందే ఈ ఇంట్లో జరగాలి, నేను ఏది చెప్తే అదే అజమాయిష్ అనే ఒక ఆలోచన ఇంట్లో ఉన్న లేడీస్కి ఇప్పుడు ఎక్కువైపోయిందండి ప్రస్తుతానికి ఆడవాళ్ళు ఇళ్ళల్లో. ఎందుకంటే మగవాడి త్వరగా పవర్ అనేది ఇంట్లో తక్కువైపోతుంది. 70% మగవాడి పరిస్థితి ఏమైపోతుందంటే బయట సమస్యలతో సతమతమవుతూ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఇళ్ళ స్వేద తీర్చడం పోయి ఇంట్లో భర్త మీద అజమాయిష్, ఈ రెండు కలిపి ఏంటంటే మానసిక టెన్షన్కి మగవాడు వెళ్ళిపోతున్నాడండి. ఈ మగవాడు మానసిక టెన్షన్ వెళ్ళిపోయి ఆలోచన విధంగా ఎక్కువ, అంటే ఇంట్లోటి ఆయనకి రెస్ట్ లేదు, ఇటు బయట రెస్ట్ లేక ఈ ఆలోచన విధానం తట్టుకొని ఆలోచిస్తూ లాస్ట్కి ఏంటంటే ఈ మానసిక సమస్య అనేది హార్ట్ మీద పడి హార్ట్ అటాక్ వస్తుందండి. దయచేసి నేను అందరు లేడీస్ని అనడం లేదు, అంటే 70% లేడీస్ మాత్రం ఈ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 70% లేడీస్ మాత్రం వాళ్ళు అనుకునేదే జరగాలనుకుంటున్నారండి. వాళ్ళు అనుకున్నదే బయట అనేది, అంటే అది ఇంట్లో భర్త తాలూకు ఆలోచన, భర్త పరిస్థితి అంటూ నాకు అనవసరము, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే హక్కు అని ఒక ఆలోచనతో ఈ లేడీస్ ఇప్పుడు తయారవుతున్నారు. ఎందుకు తయారవుతున్నారో అర్థం. భర్త ఏదో చెప్తున్నాను కదండి, అంటే భర్త తమ తాలూకు బాధలు నాకు అనవసరం, అది నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ లేడీస్ తయారవుతున్నారు. దీన్ని బట్టి ఏంటంటే మగవాళ్ళకి హార్ట్ అటాక్ సమస్యలు ఎక్కువైపోతున్నారు. దయచేసి మీరు కొద్దిగా మారన్నమ్మ తల్లులు కన్నా మీరైనా ఎక్కడైనా మీరు మారిస్తే చాలా బాగుంటుంది. భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని అర్థం చేసుకొని బ్రతకండి. ఎందుకంటే ఇది ఎవరికి శాశ్వతం కాదు. ఇట్లు నేను అందరికీ అనడం లేదు. ఒకవేళ కొంతమంది మహిళలు ఏమైనా బాధపడితే, ఏమైనా ఫీల్ అయితే క్షమించండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.